ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం వేధింపులకు గురవుతున్న ఇద్దరు సినీ ప్రముఖులకు హైకోర్టు బిగ్ రిలీఫ్నిచ్చింది. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పోసానిపై 4 జిల్లాల్లో నమోదైన కేసుల్లో అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. వర్మ మీద నమోదైన కేసుల్లో విచారణపై స్టే విధించింది. ఈ ఇద్దరిపై కూటమి సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. న్యాయస్థానంలో వారికి రిలీఫ్ లభించింది. అసలేం జరిగిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ అక్రమ కేసులతో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రస్తుతం కర్నూలు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మొదట రాజంపేట, తర్వాత పల్నాడు జిల్లా, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని కేసులతో హింసిస్తూ పోసానిపై మరో 4 జిల్లాల్లో కూడా కేసులు నమోదు చేశారు. తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కేసు విచారించిన హైకోర్టు శ్రీకాకుళం, విశాఖ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిని అరెస్టు చేయకూడదని ఆదేశించింది. పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదులు అందాయంటూ 16 కేసులు నమోదు చేశారు. గతంలో ఎప్పుడో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను దూషించారంటూ టీడీపీ, జనసేన కార్యకర్తల ఫిర్యాదులతో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ రాత్రి హైదరాబాద్లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ మీద రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూలు సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వం వహించిన అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆర్జీవీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించి తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది.